అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ సింధు మాతాజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అమ్మ, ఈ మధ్య దేవుళ్ళని ఎంతగా నమ్ముతున్నారో అలాగే చేతబడులు, వశీకరణాలని చెప్పేసి బాగా నమ్ముతున్నారు. ఎవరు గురువుల దగ్గరికి వెళ్ళట్లేదు, చేతబడులు చేసే వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్తున్నారు. ఎందుకంటే మేము డైలీ చేస్తూ ఉంటాం కదా వీటికి సంబంధించి. అసలు ఏంటి చేతబడులు, వశీకరణ అనేది నిజంగా ఉంటుందా? ఒక మనిషి లైఫ్ పై ఎంతగా ఎఫెక్ట్ పడుతుంది అది? చేతబడి అంటే ఏంటంటే నెగిటివ్, అంటే ఒక మనిషి నాశనం అయిపోవాలని కోరుకోవడం. చేతబడి మంత్రాలు ఏవి సపరేట్ గా ఉండవు. అంటే ఈ చేతబడికి ఈ మంత్రమే సపరేట్, అమ్మవారికి ఈ మంత్రమే సపరేట్ అని ఏది సపరేట్ గా ఉండదు. వాళ్ళు పర్టికులర్ దేవతని ఉపాసన చేస్తారు. చేసినప్పుడు మీ దగ్గర 100 రూపీస్ ఉందనుకున్నాం, మీరు మంచికి వాడితే అది మంచి పూజ అవుతుంది. అది వేరే వాళ్ళని చంపడానికి వాడారు అనుకోండి 100 రూపీస్ ని, అది క్షుద్ర పూజే కదా అవుతుంది. అంటే మనిషి యొక్క థాటే అన్నమాట. వీళ్ళు చేసేది ఏంటంటే అమ్మవారి మంత్రాలే. అమ్మవారి మంత్రాలని వాళ్ళు నెగిటివ్ గా వాడుతున్నారు, ఒక మనిషిని నాశనం చేయడానికి వాడుతున్నారు. కత్తుంది, మనం పొలంలో కలుపు తీస్తాం, మంచి చెట్టును కోసేస్తే పంటను నాశనం చేసినట్టు కదా. అదే కలుపు మొక్కలు తీసేస్తే ఆ కత్తితో మనం మంచి చేసినట్లు అవుతుంది కదా, పొలాన్ని పంట బాగా పెంచినట్లు అవుతుంది. కాబట్టి ఏంటంటే ఓన్లీ ఎనర్జీ అనేది ఇప్పుడు న్యూట్రల్ గా ఉంటుంది. బాగా ఉపాసన చేస్తారు, బాగా ఎనర్జీ గెయిన్ చేస్తారు. గెయిన్ చేసి ఆ ఎనర్జీని ఏం చేస్తారు, చెడుకు వాడతారు. పలానా వాడు నాశనం అయిపోవాలి అని చెడుకు వాడేస్తారు. అప్పుడు ఏంటంటే అది చేతబడి అవుతుంది. మంచికి వాడారు అనుకోండి మంచి పూజ అవుతుంది. వీళ్ళు ఏంటి, ఒక మనిషిని స్పాయిల్ చేయాలనుకున్నప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎనర్జీని పట్టుకుంటారు కదా. ఇప్పుడు ఒక మనిషిని చంపాలి అనుకున్నప్పుడు బాగా షార్ప్ గా ఉండే కత్తిని తీసుకుంటారు కదా. కూరగాయలుగా పోయాలన్నా కూడా షార్ప్ కత్తే వాడతాం, సడన్ గా తెగాలి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఎనర్జీ కావాలని కాళీని దశమహావిద్యల్ని పట్టుకుంటారు. వీళ్ళు కూడా కాళీని దశమహావిద్యల్ని పట్టుకొని చెడుకు వాడేస్తున్నారు. అంటే వీళ్ళందరూ హై వోల్టేజ్ ఎనర్జీస్, వెంటనే పవర్ వచ్చేస్తుంది, తక్కువ టైంలో పవర్ వస్తుంది, అందులోనూ హై వోల్టేజ్ లో ఉంటుంది ఎనర్జీ. వెంటనే షార్ప్ గా వర్క్ అవుతుంది అనమాట ఒక మనిషి మీద ప్రయోగం చేసినప్పుడు. వీళ్ళు ఏంటి, చేతబడికి అమ్మవారి మంత్రాలని ఉపాసన చేయడం, చెడుకు వాడేయడం, ఇలా చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే పని జరుగుతుంది. కానీ ఈ పని చేసినందుకు, అమ్మవారిని ప్రయోగించినందుకు కర్మ అనేది తిరిగి ఇతనికి రిటర్న్ అవుతుంది, కాకపోతే కొంత టైం అంతే. కాబట్టి చెడుకు ఎప్పుడు శక్తిని వాడకూడదు. మనము బాగా పూజలు చేసి పవర్ ఉన్నప్పుడు మన సోల్ ఎనర్జీ ఎవరైనా చూసి ఇతను బాగుపడకూడదు, ఇతను బాగుపడిపోతున్నాడు ఏంటో అనుకుంటే కూడా వాళ్ళ మీద మన దృష్టి పడిపోతుంది. అది కూడా చేతపడే అవుతుంది. నరదృష్టి, నకారాత్మకత, నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు ఒక స్టోన్ మధ్యలో పెట్టి ఒక 10 మెంబర్స్ కాన్సన్ట్రేట్ గా చూసారనుకున్నాం, వైబ్రేట్ అవుతుంది ఆ స్టోన్. అంటే నరుల దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అన్నమాట, అంత ఫోర్స్ ఉంటుంది. చాలా మంది ఇళ్ళకి తీసుకొచ్చి మాకు ఇంత నగలు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి చెప్పుకొని ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో షో చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. ఇంట్లో అమ్మవారి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్కువ షో చేయకూడదు, మాకు ఎంత ఉంది అంత ఉందని షో చేయకూడదు. కాబట్టి నెగిటివిటీ అనేది ఎక్కువ మంది కళ్ళల్లో పడితే స్ప్రెడ్ అయిపోతుంది. మన ఇంట్లో పూజ రూమ్ కూడా కావచ్చు, మంచి వాళ్ళకి, మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి చూపించాలి. వీళ్ళు చూడ ఎంత బాగా పూజ చేసుకున్నారు అనుకున్నారు అనుకోండి, ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్ పడిపోతుంది మన పూజ రూమ్ లో కూడా. అందుకే ఇంత ముందు పూర్వీకులు ఎవరిని ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు, మడి ఆచారం, పూజ రూమ్ ఎవరికి పెడితే వాళ్ళు చూపించేవాళ్ళు కాదు, ఇంట్లో కూడా ఎవరిని పెడితే వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు అంటే నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అని. అంతేగాని దీన్ని ఏమనుకుంటారు జనాలు అందరూ, ఏదో మూఢనమ్మకాలు ఇవన్నీ, ఇంట్లోకి వచ్చేస్తే ఏమైపోతుంది అనుకుంటారు. మనం బాగా ఇల్లు కట్టుకున్నప్పుడు 10 మందికి షో చేసామనుకోండి, మనం గోల్డ్ ఎక్కువ షో చేసామనుకోండి, ఖచ్చితంగా వెంటనే అది బ్యాంక్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఎంత దృష్టి మన మీద జనాలకు తక్కువ ఉంటే మనం అంత సేఫ్ జోన్ లో ఉంటాం.